హాయ్ ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా మోమోస్ ఇంట్లోనే చేశారా లేదో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. లేట్ ఎందుకు, మరి స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక గిన్నెలో తగినంత మైదా తీసుకోవాలి. మైదా మీరు ఎంత వేస్తారో కర్రీ కూడా కొంచెం ఎక్కువగా చెయ్యాలి. అదే కర్రీ కలుపుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా కలుపుకోవాలి. నేను కర్రీకి సరిపోయేంత మైదా కలుపుతున్నాను. వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముందుగా సాల్ట్ బాగా మిక్స్ అయ్యాక వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్ద రావాలి. అప్పుడు చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసి ఇలా క్లాత్ కప్పి పక్కన పెట్టుకోండి. ఇక ఇంకో గిన్నెలో చపాతీకి క్యాబేజు, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకునివి ఒక క్లాత్లో వేసి బాగా పిండుకోవాలి. వీలుంటే మీరు సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను. సో అయినా బాగా గట్టిగా పిండేశాను. ఇలా గట్టిగా పిండితే ఆ క్యాబేజ్ నుండి వాటరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అవి వచ్చాక అప్పుడు పచ్చివాసన అంది కొంచెం పోతుంది. మనం తినేటప్పుడు పచ్చివాసన అంది రాదు. అది మనం పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ క్యాబేజు, ఆనియన్స్, పచ్చిమిర్చి అదే గిన్నెలో సాల్ట్ వేసుకోవాలి. నేను ముందు వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తర్వాత ఇక్కడ చాట్ మసాలా అయినా లేకపోతే మనం ఇంటికాడ యూజ్ చేసే నార్మల్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. వీలున్నంత వరకు బాగా కలుపుకోండి. ఒక స్పూన్తో బాగా కలుపుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి అది తీసి, చపాతీ కాదు మైదా పిండి బాల్స్గా డివైడ్ చేసాం కదా, అది ముందుగా చేసింది మనం చిన్న చిన్న బాల్స్గా తీసినవి ఒత్తుకోవాలి. ఆ రొట్టెల పీట మీద కర్రతో బాగా ఒత్తుకోండి. నేను ఇక్కడ మైదా పిండి వల్ల అస్సలు నేను ఒత్తుకోలేకపోతున్నాను. ఫస్ట్ ఒత్తాను లాస్ట్కి ఇది మైదాయే కదా చేతితో సాగదీసాను. అందులో కర్రీ వేసి నేను మోమోస్ చుట్టడానికి చాలా ట్రై చేశాను. ఏదో ఒకలాగా సేప్ అంది వచ్చింది. మరి మీకు ఎంత బాగా వచ్చో లేదో కామెంట్ చేయండి. నాకైతే ఏదో విధంగా చేశాను మాత్రం. మోమోస్ అస్సలు చుట్టలేకపోయాను. అంత ఈజీగా చుట్టేస్తారు కదా ఏముంది అని అనుకున్నాను, కానీ చుట్టడం మాత్రం చాలా కష్టమని నాకు అర్థమైంది. ఏదో విధంగా నేను మోమోస్ అన్నీ చేశాను. ఇలాగా మనం కర్రీ వేసి ఒక వేలుతో అలా తుంచుకుంటూ అలా చుట్టుకోవాలి. చుట్టేసి అవన్నీ చేసుకోవాలి. మొత్తము మోమోస్ అన్నీ చేసుకుంటే పక్కన పెట్టుకోండి. చూడండి నాకు ఒక మోమోస్ చేయడానికి ఎంత టైం పడుతుందో. ఏదో చిన్న సైజు తెల్లుల్లిపాయ మాదిరి ఉంది కదా, నవ్వకండి. ఏదో విధంగా చేశాను చూడండి. మొత్తం 5 మోమోస్ చేశాను. ఇంకా సగం ఉన్నాయి అంటాడికి మా సాయి వచ్చేసి నాకు పిండి ఇస్తుందేటో అనేసి చూస్తున్నాడు. పిండి వాడికి ఎందుకు ఇస్తాను చెప్పండి, నేను మోమోస్ చేయడానికి పిసికిన పిండి. వాడు వెయిట్ చేస్తున్నాడు. ఈ మోమోస్ అన్నీ అయిపోయాక ఒక గిన్నెకి బాగా శుభ్రం చేసిన గిన్నెకి ఆయిల్ కొంచెం వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ మోమోస్ అన్నీ పెట్టుకోవాలి. అందులో పెట్టుకొని దానిపైన ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసి మోమోస్ అన్నీ అందులో పెట్టి ముందుగా మనం ఇడ్లీకి అనేసి పెడతాం కదా గిన్నె, ఒకవేళ మీ ఇడ్లీ కుక్కర్ ఉన్న వాళ్ళైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయాలి. నేను ఇక్కడ ఒక స్టీల్ గిన్నెలో పెట్టేసి దానికి మూత పెట్టి చేస్తున్నాను. మీరు అలా చేసుకోవచ్చు. సో ఇలా మూత పెట్టేసి దానికి ఇంకో మూత పెట్టేసి
నేను 15 మినిట్స్ ఉడికించాను. 15 మినిట్స్ తర్వాత చూడండి మోమోస్ ఉడికిపోయాయి కదా. చూడండి నేనే తీసి చూస్తున్నాను, చాలా బాగా ఉడుకున్నాయి. ఇందులో ఏటి సాస్లు ఏమి యాడ్ చేయలేదు కదా, ప్లెయిన్గా చేశాను కదా. మరి మీకు ఎంతమందికి హోమ్ మేడ్ ఇష్టమో బయటది ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు బయటనే తినలేదు, ఇంట్లో తినలేదు. సో నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇలాగే మోమోస్ ఉంటాయట అనేసి అనుకుంటున్నాను. ఇది కూడా యూట్యూబ్లో చూశానులేండి. మీకు వచ్చో లేదో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మోమోస్ బాగా వచ్చాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, కొంచెం క్షమించేయండి. బాయ్ బాయ్.